ఓం శ్రీ మాత్రే నమః. మరొక 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఒక వ్యక్తి కారణంగా జనవరి నెల చివరి వారంలో జరగబోయే మార్పులు ఇవే. అసలు మరొక 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి జాతకులు కష్టపడి పనిచేసే స్వభావం కలవారుగా ఉంటారు. తీవ్రమైన భావోద్వేగాలు మరియు రహస్య స్వభావాన్ని కూడా వీరైతే ఎప్పుడు కూడా కలిగి ఉంటారనే చెప్పాలి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ కూడా రాబోతోంది. మంచి పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. నిష్ప్రయోజనమైన విషయాల గురించి కాలాన్ని వెచ్చించకండి. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం వలన ఇబ్బందులు తొలగిపోతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సూర్య భగవాని ధ్యానం శుభప్రదం. ప్రతి పనిలో కూడా విజయం సూచితం. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. భూగృహ సంబంధిత విషయాల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో స్వల్పాటంకాలు ఉన్నప్పటికీ చివరికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ధైర్యంగా శాంతంగా ముందుకు సాగాలి. శ్రీ సూక్త పారాయణం మీకు ఐశ్వర్యాన్ని పెంచుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పవచ్చు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఈ రాశి జాతకులకు కెరియర్ పరంగా ఈ సమయం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఇప్పటి నుండి కూడా మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ లైఫ్ అయితే చక్కగా మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో అయితే మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి జనవరిలో సవాళ్ళు ఎదురైన ఏప్రిల్ నుండి కొత్త అవకాశాలు, ఉద్యోగంలో ఉన్నతి, ఆశించిన గుర్తింపు కూడా లభిస్తాయి. ఖర్చులపైన నియంత్రణ అవసరం. తెలివైన పెట్టుబడులు, ప్రణాళికాబద్ధమైన నిర్ణయాల ద్వారా ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం మరియు కుటుంబం. జనవరి నెల చివరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు, కాబట్టి ఈ రాశి వారి జాగ్రత్త అవసరము. కుటుంబంలో కొన్ని అపోహలు, వివాదాలు ఉండే అవకాశం ఉంటుంది. వివాహం మరియు ప్రేమ గురించి చూసుకున్నట్లయితే జనవరి నుండి జూన్ 2 వరకు వివాహ ప్రతిపాదనలో జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాత పరిస్థితి అనుకూలిస్తుంది. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయని కూడా చెప్పడంలో సందేహం లేదు. మీరు లైఫ్ అయితే మాత్రం మీరు గతంలో ఎప్పుడూ కూడా ఊహించని రీతిలో అయితే మారబోతోంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాలు పెరుగుదల వంటి శుభ పరిణామాలు జరుగుతాయి. 4వ స్థానంలో రాహు సంచారం వల్ల కుటుంబంలో చిన్నపాటి టెన్షన్లు లేదా ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా మీకు చాలా ముఖ్యము. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధిత లేదా మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి జూన్ తర్వాత అనుకూలమైన సమయము. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతాన అభివృద్ధి కారణంగా ఆనందం కలుగుతుంది. ఈ రాశి వారికి జనవరి నెల 2026లో తిథి మార్పును గమనించినట్లయితే జనవరి 12న నవమి తరువాత దశమి ప్రారంభం అయింది. ఈ సమయంలో స్థిరాస్తి వృద్ధి లేదా ధనలాభ సూచనలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది.
ఈ రాశి వారు శని రాహు ప్రతికూల ప్రభావం తగ్గడానికి నిత్యం వెంకటేశ్వర స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేయడం మేలు. మీ అదృష్ట సంఖ్యలు 9, 18, 27 సంఖ్యలు. ఈ వృశ్చిక రాశి వారికి మీరు గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. ఈ రాశి వారి యొక్క ఉద్యోగం, బిజినెస్, ప్రేమ అటువంటి వాటి గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2026 వృశ్చిక రాశి వారి కెరియర్లో ఎన్నెన్నో మార్పులు అయితే చూస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది. ప్రేమ జీవితంలో 2026 జీవితం బాగుంటుంది. ప్రేమలో ఆనందం కూడా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. పెళ్ళైన వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వీరిద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు ఇది శుభ సమయము. ఉద్యోగులు, సీనియర్లు సపోర్ట్ ఉంటుంది. సక్సెస్ను అందుకుంటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 2026 వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ సమయంలో వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. 2026 ఈ రాశి వారికి విద్యార్థులు సక్సెస్ను అందుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఇది చాలా శుభ సమయము. టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల వారికి కూడా ఇది బాగా కలిసి వస్తుంది. 2026 ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే మానసికంగా చిన్నపాటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి. బీపీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. కంటి సమస్యలు రావచ్చు. ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. వృశ్చిక రాశి వారు 2026 పనికి సంబంధించిన కొత్త ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కూడా తీసుకువస్తాయి. 2026 ఈ రాశి వారికి అంతా మంచిగా జరగడానికి శివుడిని, హనుమంతుడిని ఆరాధించడం మంచిది. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారు గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశుల్లో మార్పు చేసుకుంటూ ఉంటాయి. గ్రహాల సంచారంతో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేకమైన మార్పులు అయితే తెస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే కొన్నిసార్లు అశుభ ఫలితాలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహము. సూర్యగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయం సూర్యుడు 3 సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. కారణంగా వృశ్చిక రాశి వారి లైఫ్లో ఈ సమయంలో చాలా మార్పులను మీరు చూసారు కదండి. ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.